హలో అండి, స్వరూప వరల్డ్. ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టుకుందామండి. నేను 1/2 కేజీ ఉసిరికాయలతో పచ్చడి పెడుతున్నాను. ముందు ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. ఆరాక ఈ ఉసిరికాయలు వేడి నూనెలో వేసి తక్కువ మంట మీద కొంచెం రంగు మారే వరకు నెమ్మదిగా వేపుకోవాలి. ఇలా వేగాక పెద్ద ప్లేట్లో వేసి పక్కన పెడదాం. ఇప్పుడు ఇదే వేడి నూనెలో పచ్చడికి కావాల్సిన తాలింపు రెడీ చేసుకుందాం. 1 స్పూను ఆవాలు, జీలకర్ర, పొట్టు తీసిన ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చడికి కావలసిన మసాలా రెడీ చేసి పెట్టుకుందాం. 3 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర లైట్గా వేపి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రక్కన పెట్టుకుందాం. తరువాత ఇదే మిక్సీలో 50 గ్రాముల ఎల్లిపాయలు కూడా రఫ్ గ్రైండ్ చేసుకుందాం. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఉసిరికాయ పచ్చడి కలుపుకుందామండి. వేపి రెడీగా ఉన్న ఉసిరికాయల్లో మసాలా పొడి, 50 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం, 1 స్పూన్ పసుపు, గ్రైండ్ చేసిన ఎల్లిపాయల పేస్ట్ వేసి కలపాలి. తరువాత చల్లారిన తాలింపు వేసి కలిపాక 2 కాయల నిమ్మరసం వేసి పచ్చడంతా బాగా కలపాలి. ఉసిరికాయ పచ్చడిలో ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. ఈ పచ్చడి గాజు బాటిల్లో వేసి తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. చాలా రుచిగా నోరూరించే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిందండి. వేడివేడి అన్నంలో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది.